సంక్షోభంలోనూ సంక్షేమ ఫలాలు అందిస్తూ మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజల చేత ప్రభుత్వం అనిపించుకుందన్నారు టీడీపీ నేత భూపేష్ రెడ్డి. కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని కన్నెలూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జమ్మలమడుగు ఆర్టీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మొదటి 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను భూపేష్ రెడ్డి ప్రజలకు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. పరిధిలో కన్నెలూరు 9-10 వార్డులలో మనమందరం ఇక్కడికి సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 100 రోజులైంది. ఈ ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమాలు చేసింది, అందుకే దీనికి మంచి ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం వ్యత్యాసం ఉంది? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతూ డబ్బులు ఇస్తామని చెప్పి అభివృద్ధి అనేది పూర్తిగా గాలికి వదిలేసినారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చిన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ మద్దతుతో, జనసేన మద్దతుతో ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత తన వంతు కృషి చేస్తూ తన మార్పు రాజకీయ డెవలప్మెంట్ ని మళ్ళా ఇక్కడ అభివృద్ధి పదంలో పరిగెత్తడం మీ అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు పట్టుదల ఉన్న ముఖ్యమంత్రి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి. గతంలో ఏ విధంగా ముఖ్యమంత్రిగా పనిచేశారో 95 ముఖ్యమంత్రిగా నేను మళ్ళా ఇప్పుడు అంతే గట్టిగా ఉండి ప్రజలకు ఏం చేయాలా, ప్రభుత్వ అధికారులను ఏ విధంగా పరిగెత్తియాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రిగా.